హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లం అప్పాలని చూపిస్తున్నానండి. మొదటిసారి చేసినా కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. హనుమత్ జయంతికి ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా ఈ అప్పాలని చేస్తూ ఉంటారండి. పండగలప్పుడే కాదు, మనకి స్వీట్ తినాలనిపించిన ఇంట్లో స్నాక్స్ కోసం కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ కదండి, సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక చిరుతిండి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ అప్పాలని చేసి పెట్టుకుంటే 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఒక బేసన్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. అన్నింటినీ ఒకే కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలిచి తీసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చండి. కానీ గోధుమ పిండితోటి అయితే పిల్లలు 1కి 2 తిన్నా ఏమీ పర్వాలేదండి. అదే కప్పుతోటి తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి. తెల్ల గోధుమ రవ్వ వేయడం వలన కరకరలాడుతూ వస్తాయండి, చాలా బాగుంటాయి. విడిగా కూడా తెల్ల గోధుమ రవ్వతోటి అప్పాలని తయారు చేసుకోవచ్చండి. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుని ఈ పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోకి మనం ఏ కప్పుతోటి అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. నేను తీపి ఎక్కువగానే వేసుకుంటున్నానండి. మీకు తక్కువ కావాలి అనుకుంటే 2 కప్పుల నుంచి 2.5 కప్పుల మధ్యలో కూడా వేసుకోవచ్చు. అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఏమీ ఉండలు కట్టదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి. బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. ఉండలు ఏమీ కట్టకుండా ఈ విధంగా ఉంటుందండి. మొదట ఈ విధంగా జారుగా అనిపిస్తుంది. చల్లారిన కొలది గట్టిగా అవుతుందండి. చల్లారితే గానీ మనకి ఉండలుగా తయారవదండి. ఆయిల్లో ఫ్రై చేయడానికి కూడా వీలవదు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. నెయ్యి వేయడం వలన అప్పాలు సాఫ్ట్గా వస్తాయండి. 10 నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా దగ్గరగా అవుతుందండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ని కూడా ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక కంచంలోకి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి. మనకి ఎంత సైజులో అప్పాలు కావాలి అనుకుంటే అంత సైజులో ఉండలుగా తయారు చేసుకోవాలండి. ఇలా చేతులతోటైనా ఒత్తుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ మీద కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ చేతికి రాసుకుంటూ అప్పాలని ఒత్తుకోవచ్చండి. మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మధ్యస్థంగా అప్పాలని ఒత్తుకోవాలి. అరిటాకు మీదైనా లేదంటే పాల కవర్ మీదైనా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత నూనె పెట్టుకుని నూనె మీడియం హీట్లో ఉండగా అప్పాలని వేసుకోవాలి. ఒక అప్పం వేసిన తర్వాత పైకి కొద్దిగా వచ్చిన తర్వాత రెండవది వేసుకోవాలండి. తీసుకునే మూకుడు తగినట్లుగా అప్పాలని వేసుకోవాలండి. ఇవి వేగడానికి కొద్దిగా టైం తీసుకుంటాయండి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట పెంచినట్లయితే పైన రంగు వస్తాయి, లోపల పచ్చిగా ఉంటాయండి. అదే తక్కువ ఫ్లేమ్లో పెట్టినట్లయితే నూనె పీలుస్తాయి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. నూనె వాడ్చుకునే గరిటెతోటి ఈ అప్పాలని తీసుకుని పైన ఇంకొక గరిటెతోటి ప్రెస్ చేసినట్లయితే మిగిలిన నూనె అనేది మూకుళ్ళలోకి వస్తుందండి. ఇవి వేడి మీద ఒకదానికొకటి అంటుకుని ఉంటాయండి. చల్లారితే వేట్లకి అవే సెపరేట్గా వస్తాయి. రెండవసారి వేసినప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పం ఈ విధంగా పొంగుతూ వచ్చిందనుకోండి, దూదల్లాగా వస్తాయి, చాలా బాగుంటాయి. వేడి మీద తింటే మెత్తగా ఉంటాయండి, చల్లారితే కరకరలాడుతూ ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూశారు కదండి, ఎంతో సులభంగా బెల్లం అప్పాలని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.